శ్రీమతే రామానుజాయ నమః. యామునార్యసుధాంబోధిమవగాహ్య యథామతి ఆదాయ భక్తియోగాఖ్యం రత్నం సందర్శయామ్యహం. శ్రీవైకుంఠ గద్దెయందు భగవద్ రామానుజులు ప్రపన్నుడైనటువంటి చేతనుడు శరణాగతి చేసి భగవంతుని చేరేటువంటి విధానాన్ని ఇక్కడ అభివర్ణన చేస్తున్నారు. శ్రీవైకుంఠాన్ని నిత్య విభూతిగా పరమ వ్యోమ శబ్ద వాచ్యముగా అభివర్ణన చేసి అటువంటి వైకుంఠాన్ని మనస వాచ చింతించటానికి శక్యము కానటువంటి దానినిగా, బ్రహ్మాది దేవతలు కూడా దానిని వైభవాన్ని అభివర్ణన చేయలేని వారుగా, మనసుతో కూడా దాన్ని ధ్యానించలేని వారుగా అభివర్ణన చేస్తున్నారు. ఇక్కడ సనక విధి శివాదిభిః అపి అచింత్య స్వభావ ఐశ్వర్యైః. సనక సనందన సనాతన సనత్కుమారులు అనేటువంటి బ్రహ్మ మానసపుత్రులుగా అభివర్ణన చేయబడినటువంటి మహాజ్ఞానుల చేత కూడా దాని స్వభావము, దాని ఐశ్వర్యము తలచటానికి కూడా వీలు లేనటువంటి వైకుంఠము, బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతల చేత కూడా తెలియబడినటువంటి వైకుంఠము, నిత్య సిద్ధైః అనంతైః భగవదానుకూల్యైక భోగైః దివ్య పురుషైః మహాత్మభిః ఆపూరితే. నిత్య పురుషుల చేత, ముక్త పురుషుల చేత కూడి ఉన్నటువంటి దివ్యలోకము. తేషామపి ఇయత్ పరిమాణం ఇయదైశ్వర్యం ఈదృశ స్వభావమితి పరిచ్ఛేత్తుం అయోగ్యే. పరమపదమునందే నిత్య నివాసము చేసేటువంటి నిత్య పురుషులకు కూడా వైకుంఠము యొక్క పరిపూర్ణ స్వరూప స్థితి అవగాహన కాదట. ఈ లోకము నుండి ముక్తులై వైకుంఠానికి చేరినటువంటి వారు కూడా నిరంతరము అనుభవించినా కూడా తెలియనంతటి వైభవం కలిగినటువంటిదిట. ఇంత పరిమాణము, ఇంత ఐశ్వర్యము, ఈ స్వభావము కలిగినటువంటిది అనే విషయము కొంచెము కూడా గ్రహింపబడనంతటి వైభవం కలిగినటువంటిది. దివ్య ఆవరణ శత సహస్ర ఆవృతే. అనేకములైనటువంటి వందల వేల ప్రాకారముల చేత చుట్టబడినటువంటిది. దివ్య కల్పతరు ఉపశోభితే. అనేకములైనటువంటి కల్ప వృక్షముల చేత కూడిన ఉద్యానవనములతో చుట్టబడి ఉన్నటువంటిది. అతి ప్రమాణే దివ్యాయతనే. ఇంత ప్రమాణము అని చెప్పటానికి లెక్కకి రానంతటి విస్తీర్ణము కలిగినటువంటిది. కస్మింశ్చిత్ విచిత్ర దివ్యరత్నమయే దివ్య ఆస్థాన మంటపే దివ్యరత్న స్తంభ శత సహస్ర కోటిభిః ఉపశోభితే దివ్య నానారత్న కృత స్థల విచిత్రితే దివ్యాలంకార అలంకృతే. అనేకములైనటువంటి ఉద్యానవనములతో, అనేకములైనటువంటి మణిమంటపములతో, దివ్య రత్నములతో పొదగబడినటువంటి అనేక స్తంభములు కలిగినటువంటి మంటపములతో కూడినటువంటి శ్రీమద్ వైకుంఠము. దాని యందు పరితః పతితైః పతమానైః పాదపైశ్చ నానాగంధవర్ణైః దివ్య పుష్పైః శోభమానైః దివ్య పుష్పోపవనైః ఉపశోభితే. నిరంతరము వెదజల్లబడుతున్నటువంటి సువాసనలు కలిగిన పుష్పములు జారుచున్నటువంటి వృక్షములు కలిగినటువంటి అనేక వనములు, ఆ పుష్పముల సంచయములతో కూడినటువంటి మంటపములు, అనేక రత్న ఖచ్చితములైనటువంటి మంటపములు, ఆ మంటపముల యందు అనేకములైనటువంటి క్రీడాస్థానములు, వాటి యందు భగవంతుని యొక్క దివ్య లీలలను అభివర్ణన చేస్తుండేటువంటి కొందరు వ్యక్తులు, మహాలక్ష్మి యొక్క దివ్య చరితాన్ని నయిస్తున్నటువంటి కొంతమంది నిత్య పురుషులు, ముక్త పురుషులు, భగవంతుని యొక్క దివ్య గానానికి అనుకూలంగా కోకిలల రవములు, దివ్య మంటపాలతో ముక్తామణి ఖచ్చితములైనటువంటి అనేకములైన సోపానములతో చూడటానికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటివి నిరంతరము చూడబడుతున్నా కూడా ఇంకా ఇంకా కొత్తగా అనుభవింపబడేటువంటివి అయినటువంటి వనములయందు, దివ్య వనములయందు, క్రీడా స్థలములయందు, అనేకములైనటువంటి వాపి కూప తటాకాదులయందు ఉన్నటువంటి రత్నఖచితములైనటువంటి సోపానములు, దాని యందు ఉన్నటువంటి అనేకములైనటువంటి రాజహంసాదుల కూజితములతో ప్రకాశిస్తున్నటువంటి
క్రీడోద్దేశములైనటువంటి అనేకములైన స్థలములు కలిగినటువంటిది. అలాగే తత్ర తత్ర కృత దివ్య పుష్ప పర్యంక ఉపశోభితే, పుష్పముల చేతనే పర్యంకములని ఏర్పాటు చేసి నానా పుష్పముల యొక్క ఆస్వాదన చేత మత్తములైనటువంటి భృంగములు, అనేకములైనటువంటి కోకిలల చేత కూయబడుతున్నటువంటి ఆనందకరములైన శబ్దములని, అదేవిధముగా చందన అగరు కర్పూరాదులతో పరిమళితమైనటువంటి అనేకములైన ఉద్యానవనములయందు పుష్ప సంచయములతో చేరినటువంటి దివ్య పర్యంకములు కలిగినటువంటి ఈ వైకుంఠమునందు ఒకానొక మంటపమునందు అనంతుడు అనేటువంటి మహా భక్తుని యొక్క కైంకర్యాన్ని స్వీకరిస్తూ అతని పడగల నీడలో అనంత భోగమునందు శేషశయ్య మీద శయనించి ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క స్వరూప స్థితిని, ఆ భగవంతునితో చేరి ఉన్నటువంటి మహాలక్ష్మి పట్టమహిషుల యొక్క స్థితిని అభివర్ణన చేస్తున్నారు ఈ చూర్ణికయందు. తయా సహాసీనమనంత భోగిని అని ప్రకృష్ట విజ్ఞాన బలై కథామణి అని స్తోత్రరత్నము యందు యామనాచార్యులు చేసినటువంటి స్తుతిని అనుసరించి ఈ వైకుంఠ గద్య యందు భగవంతుని యొక్క స్వరూపాన్ని అభివర్ణన చేస్తున్నారు భగవద్ రామానుజులు. ఇందు భగవంతుని యొక్క పట్టమహిషులైనటువంటి శ్రీభూ నీలాదేవుల యొక్క స్థితిని, అలాగే భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, భగవంతుని యొక్క దివ్య ఆభరణాలని, భగవంతుని యొక్క దివ్య ఆయుధాలని, ఆయన్ని పరిచరించేటువంటి దివ్య పురుషులైనటువంటి ముక్త నిత్య పురుషులు, వారి అందరి యొక్క కైంకర్యాలని ఇక్కడ ముక్త పురుషుడు అనుభవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని స్తోత్రరత్నంలో చెప్పినటువంటి మాటలతో భగవద్ రామానుజులు ఇక్కడ ఈ గద్యలని మనకి అభివర్ణన చేస్తున్నారు. శ్రీమద్వైకుంఠ ఐశ్వర్యాది దివ్యలోకం ఆత్మకాంత్యా విశ్వం ఆప్యాయయంత్యా శేషశేషాసనాది సర్వపరిజనం భగవతః తత్తద్ అవస్థోచిత పరిచర్యాయాం ఆజ్ఞాపయంత్యా శీలరూపగుణ విలాసాదిభిః ఆత్మానురూపయా శ్రియా సహాసీనం. సర్వేశ్వరుడైనటువంటి నారాయణుడు మహాలక్ష్మితో చేరి అనంత శయనముగా ఉన్నారు. అనంతుని యందు, అనంతుని యొక్క శేషశయ్య యందు ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే, మహాలక్ష్మి తన యొక్క కాంతి చేత శ్రీవైకుంఠాన్ని అంతటినీ ప్రకాశింపచేస్తోంది. శ్రీవైకుంఠమునందు ఉన్నటువంటి శేష, విశ్వక్సేన, గరుడాది పరివారాన్ని అంతటినీ వారి వారికి తగినటువంటి కైంకర్యముల యందు నియోగిస్తున్నటువంటిది. తన యొక్క శీలము చేత, రూపము చేత, గుణము చేత, విలాసముల చేత భగవంతునికి అనురూపమైనటువంటిది అయినటువంటి మహాలక్ష్మితో కలిసినటువంటి శ్రీమన్నారాయణుడు అనంతభోగమునందు లక్ష్మితో చేరి ఉన్నటువంటి నారాయణుని భగవంతుని యొక్క స్వరూప వర్ణన చేస్తున్నారు, దివ్యమంగళ విగ్రహ వర్ణన చేస్తున్నారు. ఇకపైన ప్రత్యగ్ర నీలోన్మిత సరస్జదృశ నయనయుగళం, భగవంతుని చూడగానే ఆయన యొక్క దివ్య కటాక్షాన్ని అనుగ్రహింపచేసేటువంటి నేత్రాలని, పద్మాలతో పోల్చినటువంటి అప్పుడే వికసించినటువంటి పద్మాల వలె ఆనందదాయకమైనటువంటి శోభాకరమైనటువంటి నేత్రయుగలం కలిగినటువంటి వాడు. స్వచ్ఛ నీలజీమూత సంకాశం, ఆయన దివ్యమంగళ విగ్రహము నీల మేఘము వలె చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. నీలమేఘము అంటే అప్పుడు వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటిది. భగవంతుడు కూడా ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, ఏ విధమైనటువంటి విలంబము లేకుండా ఆశ్రిత సంరక్షణ చేసేటువంటి స్వభావం కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని నీలజీమూత సాదృశ్యంతో చెప్తున్నారు. నీలమేఘం ఏ విధంగా అయితే ఏ క్షణానైనా వర్షించటానికి సన్నద్ధంగా ఉంటుందో అదే విధంగా ఉన్నటువంటి భగవంతుడు. అత్యుజ్వల పీతవాససం, ఎంతో ప్రకాశించేటువంటి పచ్చని వస్త్రము కలిగినటువంటి వాడు. స్వయా ప్రభయా అతి నిర్మలయా అతి శీతలయా అతి కోమలయా స్వచ్ఛయా మాణిక్యాభయా కృత్స్నం జగద్భాసయంతం, తన యొక్క ప్రకాశం చేత సమస్త లోకాన్ని ప్రకాశింపచేస్తున్నటువంటి వాడు.
తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని ఉపనిషత్తుల యందు చెప్పబడినట్లుగా భగవంతుని యొక్క దేహకాంతి చేతే వైకుంఠం అంతా ప్రకాశిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి మొదలైనటువంటి పట్టమహిషులందరూ ప్రకాశిస్తూ ఉంటారు. ఈ సమస్త విశ్వము ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యచంద్రాదులందరూ ఆయన యొక్క కాంతి చేతనే ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పబడినటువంటి విధంగా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్యమయామృత సాగరం అతి సౌకుమార్యాత్ ఈషత్ ప్రస్విన్నవత్ ఆలక్ష్యమాణ లలాట ఫలక దివ్యావళి విరాజితం ప్రబుద్ధ ముగ్ధాంబుజచారులోచనం సవిభ్రమ భ్రూలతం ఉజ్వలాధరం శుచిస్మితం కోమలగండమున్నసం. ఈ వాక్యములన్నీ భగవద్ రామానుజులు యామునాచార్యుల యొక్క స్తోత్ర రత్నాన్ని అనుసరించి చేస్తున్నారు. భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని అభివర్ణన చేస్తూ భగవంతుని యొక్క శరీరము ఏ విధంగా ఉన్నది, భగవంతుని యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది అనేదాన్ని భగవంతుని గుణగణాలతో ఆయన యొక్క శరీరము యొక్క రూప లావణ్యములతో అభివర్ణన చేస్తున్నారు, ప్రత్యవయవ వర్ణన చేస్తున్నారు. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి, ఆయన నాసిక ఎలా ఉన్నది, చుబుకం ఎలా ఉన్నది, ఆయన ముఖమండలం ఎలా ఉన్నది, ఆయన కంటి చూపు ఎలా ఉన్నది అనేటువంటి విషయాలన్నింటినీ స్తోత్రరత్నంలో యామునాచార్యులు అనుగ్రహించిన విధంగా అదే పదాలను తీసుకుని ఆ శ్లోకాలనే ఇక్కడ వాక్యాలుగా అభివర్ణన చేశారు. అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్యమయామృతోదధిం. ఇది భగవద్ రామానుజులకి యామునాచార్యుల వచనమే. తలచటానికి కూడా శక్యము కానటువంటి దివ్యములైనటువంటి గుణములు కలిగినటువంటి భగవంతుడు. అతి సౌకుమార్యాత్, ఎంతో సుకుమారమైనటువంటి శరీరము. అలాగే భగవంతుని యొక్క దివ్యములైనటువంటి అవయవ శోభ వర్ణన చేస్తున్నారు ఇక్కడ. ప్రబుద్ధ ముగ్ధాంబుద చారులోచనం, అప్పుడే వికసించినట్లుగా ఉన్నటువంటి కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. సవిభ్రమ భ్రూలతం, విభ్రమము కలిగినటువంటి కుటిలమైనటువంటి అలకలు కలిగినటువంటి వాడు. ఉజ్వలాధరం, ఉజ్వలం ప్రకాశించేటువంటి అధరము కలిగినటువంటి వాడు. శుచిస్మితం, చక్కటి మందహాసాన్ని కలిగినటువంటి వాడు. కోమల గండం, చాలా మనోహరమైనటువంటి చుబుకం కలిగినటువంటి వాడు. ఉన్నసం, ఉన్నతమైనటువంటి నాసిక కలిగినటువంటి వాడు అంటూ ఆయన యొక్క దివ్యములైనటువంటి ముఖార వింద అభివర్ణన చేశారు. ఇకపైన శరీరావయవ వర్ణన చేస్తున్నారు. ఉదగ్రపీనాంస విలంబి కుండలాలకావళీ బంధురకంభుకంధరం ప్రియావతం సోత్పల కర్ణభూషణ శ్లథాలకానంద విమర్ద శంసిభిః ఆజానుభిః విలంబిభిః చతుర్భిః భుజైః విరాజితం. 4 భుజముల చేత ఆజానుబాహువుల చేత శంఖచక్రాది ఆయుధములను ధరించినటువంటి, అనేకములైనటువంటి పుష్పములను ధరించినటువంటి, కోమలములైనటువంటి అంగుళీయకములు కలిగినటువంటి చతుర్భుజుడైనటువంటి భగవంతుణ్ణి, అతి మనోహర కిరీట మకుట చూడావతం సమకర కుండల గ్రైవేయక హారకేయూర కటక శ్రీవత్స కౌస్తుభ ముక్తా దామోదర బంధన పీతాంబర కాంచీగుణ నూపురాది అనంత సుఖ స్పర్శైః దివ్యగంధైః భూషణైర్భూషితం. దివ్యమంగళ విగ్రహం అభివర్ణన చేసిన తరువాత భగవంతుని యొక్క దివ్య ఆభరణ వర్ణన చేస్తున్నారు. స్వామి దివ్యమంగళం శరీరమునందు విగ్రహమునందు ధరించినటువంటి అనేకములైనటువంటి ఆయా స్థానముల యందు ఉచితములైనటువంటి ఆభరణములనన్నింటినీ అభివర్ణన చేస్తున్నారు. కిరీటాన్ని అభివర్ణన చేస్తున్నారు. కిరీటము పైన ఉండేటువంటి మకుటాన్ని, దాని తర్వాత ఉండేటువంటి మకర కుండలాలని, గ్రైవేయకము గ్రీవయందు కంఠాభరణములను, హారములను, హృదయ పర్యంతములు ఉండేటువంటి వాటిని, కేయూరములను, భుజకీర్తులను, కటక శ్రీవత్స కౌస్తుభములనేటువంటి ఆభరణములను, ముక్తా దామోదర ముక్త్యముల చేత చుట్టబడినటువంటి ఉదరబంధనాన్ని, పీతాంబరాన్ని, తాను భగవంతుడు ధరించినటువంటి వస్త్రాన్ని, కాంచీగుణ నూపురాది పాదాభరణాలని, అనంతములైనటువంటి భగవంతుని స్పర్శచేత పులకితములైనటువంటి ఆభరణములు, దివ్యాభరణములని ఈ భాగమందు అభివర్ణన చేశారు. అలాగే వైజయంత్యా వనమాలయా విరాజితం, వైజయంతి అని చెప్పబడేటువంటి గొప్ప వనమాల చేత, పుష్పమాల చేత అలంకరింపబడి శంఖచక్ర గదాది ఆభరణాలను ధరించి నిరంతరము శంఖచక్రాది ఆభరణములు భగవంతుని సేవిస్తున్నాయి.
భగవంతుడు శంఖచక్రాది ఆయుధాలని ధరించినట్లు ఉన్నా కూడా ఆ ఆయుధాలన్నీ భగవంతుని ఆయా స్థానముల యందు ఉండి సేవిస్తున్నాయి అన్నారు. ఆ విధంగా దివ్య ఆభరణముల చేత, దివ్య ఆయుధముల చేత అలంకరింపబడినటువంటి దివ్య మంగళ విగ్రహము కలిగినటువంటి భగవంతుడు స్వసంకల్పమాత్రావక్లుప్త జగజ్జన్మ స్థితి ధ్వంసాదికే శ్రీమతి విశ్వక్సేనే న్యస్త సమస్త ఐశ్వర్యం. భగవంతుని యొక్క ఉభయ విభూతి నిర్వాహకత్వం అంతా కూడా శేషాసనుడుగా చెప్పబడేటువంటి విశ్వక్సేనుని యందు న్యస్తమైనది. సర్వసైన్యాధిపతిగా నియమింపబడినటువంటి విశ్వక్సేనుడు అనేటువంటి ఈ నిత్య పురుషునికి శేషాసనుడు అని పేరు. భగవంతుని యొక్క శేషాన్ని భుజించేటువంటి వాడు. అనంతుడు, అనంతుని తర్వాత అనంతుని శేషునిగాను, విశ్వక్సేనుని శేషాసనునిగాను శేషమైనటువంటి ప్రసాదాన్ని భగవంతుని చేత ఆరగించబడి మిగిలినటువంటి పదార్థాన్ని తాను స్వీకరించేటువంటి వాడినిగా శేషాసనుడని చెప్పబడినటువంటి విశ్వక్సేనుని యందు భగవంతుడు తన యొక్క ఉభయ విభూతి నిర్వాహకత్వాన్ని నిక్షేపించాడు అని. కాబట్టి సమస్త ఐశ్వర్యానికి నాయకునిగా నియమింపబడినటువంటి విశ్వక్సేనుని చేత నిరంతరము పూజింపబడేటువంటి వాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి నిత్య పురుషులు, ముక్త పురుషులు నిరంతరము భగవంతుని యొక్క గుణగణాలని, భగవంతుని యొక్క దివ్య రూపాన్ని, ఆయన యొక్క లీలలని నిరంతరము అవిచ్ఛిన్నముగా అనుభవించేటువంటి స్వరూప స్థితిని తెలియచేస్తూ అటువంటి భక్తులని, నిత్య పురుషులని, ముక్త పురుషులని తన యొక్క దివ్య కటాక్షములతో అనుగ్రహిస్తున్నటువంటి భగవంతుని అతని చల్లని మాట చేత, చల్లని చూపు చేత అనుగ్రహింపబడినటువంటి సమస్త వైకుంఠ వాసులను కలిగినటువంటి సర్వేశ్వరుణ్ణి, భగవంతుడైనటువంటి నారాయణుణ్ణి మనస్సు యందు ధ్యానించాలి అని భగవద్ రామానుజులు తమ ధ్యానయోగం చేత వైకుంఠవాసుని యొక్క స్థితిని, ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని, వైకుంఠం యొక్క స్వరూప స్థితిని, వైకుంఠవాసుల యొక్క స్వరూప స్థితిని మనకి కళ్ళకి కట్టినట్లుగా ఈ వైకుంఠ గద్య యందు అభివర్ణన చేస్తున్నారు. ఆత్మభోగేన అనుసంహిత పరాదికాల దివ్యామల కోమలావల అవలోకనేన విశ్వం ఆహ్లాదయంతం. తన యొక్క ప్రసన్నమైనటువంటి కటాక్షముల చేత సమస్త విశ్వాన్ని ఆనందింపజేస్తున్నటువంటి వాడు. అలాగే ఈషదున్మీలిత ముఖాంబుజ ఊదర వినిర్గతేన దివ్యానన అరవింద శోభాజననేన దివ్య గాంభీర్య ఔదార్య సౌందర్య మాధుర్యాది అనవధిక గుణగణ విభూషితేన. ఇవన్నీ కూడా ఇంతకుముందు వైకుంఠ గద్య చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇంతకు ముందే శరణాగతి గద్యాదుల యందు భగవంతుని గుణగణాలని అభివర్ణన చేశారు. ఆ విధంగా అతి మనోహర దివ్య భావ గాంభీర్యేణ దివ్య లీలా అమృతేన అఖిల జన హృదయాన్ని ఆపూరయంతం భగవంతం నారాయణం. సమస్త లోకముల యందు ఉన్నటువంటి తన ఆశ్రితులైనటువంటి భక్తులని, నిత్య పురుషులని, ముక్త పురుషులని, ప్రపన్నులైనటువంటి వారిని అందరినీ కూడా తన యొక్క కటాక్షము చేత భగవంతుడు ఆనందింపచేస్తున్నాడు అని. భగవంతుని యొక్క కటాక్షమే సమస్త లోకానికి ఉజ్జీవకము అన్నారు. నిత్య పురుషులకి, ముక్త పురుషులకే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త చేతనులకి కూడా భగవంతుని యొక్క కటాక్షమే ఉత్తేజకమవుతుంది, ఉజ్జీవకమవుతుంది. మహాభారతం మనకి ఈ విషయాన్ని అందిస్తోంది. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన సాత్విక సహి విజ్ఞేయ సవై మోక్షార్థ చింతక అనే. పుట్టేటప్పుడు భగవంతుడు నారాయణుడు ఏ వ్యక్తిని చూస్తాడో, పుడుతున్నటువంటి ఏ వ్యక్తిని చూస్తాడో ఆ వ్యక్తి సత్వగుణ ప్రవృత్తమైనటువంటి మనస్సు కలిగిన వాడై మోక్షాన్ని గురించి చింతన చేస్తాడు అని, భగవంతుని యొక్క అనుగ్రహ పాత్రుడవుతాడు అని చెప్పబడినట్లుగా అటువంటి భగవంతుణ్ణి నిరంతరము మనస్సులో ధ్యానయోగం చేత స్థిరీకరించుకొని అటువంటి వైకుంఠాన్ని, అటువంటి ముక్త స్థితిని తాను ఎప్పుడు పొందుతాను అనేటువంటి అభిలాషని నిరంతరము కలిగి ఉండాలి ప్రపన్నుడైనటువంటి చేతనుడు అని చెప్తున్నారు. భగవతో నిత్యస్వామ్యం ఆత్మనో నిత్యదాస్యంచ యథావస్థితం అనుసంధాయ. భగవంతుడు సర్వలోకములకు ప్రభువు, తాను ఈ లోకాంతర్గతుడు, భగవంతుని యొక్క సొత్తు. స్వత్వం ఆత్మని సంజాతం, స్వామిత్వం బ్రహ్మణి స్థితం.
తన యందు స్వత్వం అనేటువంటిది ఉన్నది, తాను సొమ్ము, భగవంతుడు స్వామి, సొమ్ము కలిగినటువంటి వాడు అని స్వస్వామి భావ సంబంధాన్ని భగవంతునకు తనకు నిరంతరము ఉన్నదాన్ని అనుసంధానం చేసుకుంటూ, భగవంతుని యొక్క దాసునిగా తాను నిత్య కైంకర్యం చేయటం అనేటువంటిది తన స్వభావంగా, తన ఆత్మకి లక్షణంగా అనుసంధానం చేసుకుంటూ, అటువంటి భగవంతుణ్ణి ఎప్పుడు నేను కళ్ళతో చూస్తాను, ఎప్పుడు దగ్గర చేరుతాను, ఎప్పుడు స్వామి యొక్క పరిచర్య చేయటానికి నేను పాత్రుడనవుతాను అనేటువంటి కుతూహలాన్ని అనుక్షణము భగవంతునికి నివేదన చేసుకుంటూ ఉండాలి అన్నారు. భగవతో నిత్యస్వామ్యం ఆత్మనో నిత్యదాస్యంచ యథావస్థితమనుసంధాయ కదాహం భగవంతం నారాయణం మమ కులనాథం మమ కులదైవతం మమ కులధనం మమ భోగ్యం మమ మాతరం మమ పితరం మమ సర్వం సాక్షాత్కరవాణి చక్షుషా. ఈ కళ్ళతో ఆ భగవంతుని ఎప్పుడు నేను సాక్షాత్కరించుకుంటాను? భగవంతుని యొక్క పాదపద్మములే నాకు సర్వస్వము. ధనం మదీయం తవ పాద పంకజం కదాను సాక్షాత్కరవాణి చక్షుష అని స్తోత్రరత్నంలో యామునాచార్యులు చేసినటువంటి భావాన్ని, స్తుతించినటువంటి విషయాన్ని ఇక్కడ భగవద్ రామానుజులు ప్రపన్నుని విషయంలో తీసుకుని, ఎప్పుడు నేను భగవంతుణ్ణి నాకు కులదైవతమైనటువంటి వాణ్ణి, కులధనమైనటువంటి వాణ్ణి, నా సర్వస్వానికి నాథుడైనటువంటి వాణ్ణి, తండ్రి అయినటువంటి వాణ్ణి, తల్లి అయినటువంటి వాణ్ణి, నాకు సర్వము అయినటువంటి భగవంతుని ఎప్పుడు నేను సాక్షాత్కరించుకుంటాను, ఎప్పుడు భగవంతుని యొక్క పాదాంబుజములను నా శిరస్సు యందు ధరిస్తాను, ఎప్పుడు భగవంతుని పరిచర్య యందు సేవ యందు నేను ఐకాంతిక మనస్సుతో అది తప్ప ఇతరము లేదు అనేటువంటి భావనతో ప్రవర్తిస్తాను, ఎప్పుడు భగవంతుని యొక్క పాదపద్మములని నా శిరస్సు యందు ధరిస్తాను, సమస్తములైనటువంటి దోషములను పోగొట్టుకుని సాంసారికములైనటువంటి ప్రవృత్తులనన్నిటినీ వీడి భగవంతుని పాదపద్మములను ఎప్పుడు సేవిస్తాను అని కదా మాం భగవాన్ స్వకీయయా అతి శీతలయా దృశ్యా అవలోక్య స్నిగ్ధ గంభీర మధురయా గిరా పరిచర్యాయాం ఆజ్ఞాపయిష్యతి. భగవంతుడు నన్ను కృపావలోకనంతో కటాక్షించి ఎప్పుడు తన సేవలో నన్ను నియోగిస్తాడు అని భగవత్ పరిచర్య యందు ఆశని పెంచుకుంటూ, ప్రపన్నుడైనటువంటి వాడు మోక్షార్థి అయి భగవంతుని యొక్క నిరంతర పరిచర్య యందు తనని నియోగించవలెను అనేటువంటి ఆకాంక్షని కలిగి నిత్య కైంకర్యం అనేటువంటి ముక్తిని లభిస్తాడు అనేటువంటి విషయాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండవలసినది అని భగవద్ రామానుజులు ఈ చూర్ణికా భాగంలో మనకి శ్రీవైకుంఠ గద్యలో ఉండేటువంటి వైభవాన్ని, ఆ విశేషాలని మనకి అనుగ్రహించారు. శ్రీమతే రామానుజాయ నమః.